శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2024 జనవరి టు డిసెంబర్ ఎలా ఉందో ఏరియల్ వ్యూ ముఖ్యంగా 8 పాయింట్లలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందు కొంత ఉపోద్ఘాతం లాంటిది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. సహజంగా సంవత్సర ప్రారంభంలో నుంచి ఎట్లా ఉంది ఈ సంవత్సరం నేను తెలుసుకోవాలంటే అందరూ కూడా ఉగాది టు ఉగాది వరకు పంచాంగాలు చూస్తుంటారు, అంతే కదా. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 దాకా ఏదో చూస్తుంటారు. కానీ ముఖ్యంగా పంచాంగాలలో ఉగాది టు ఉగాది పంచాంగాలలో ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని ఉంటుంది, అంతే కదా. మీరు చూస్తుంటారు. రేపు ఏప్రిల్ 9వ తేదీన క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది వస్తుంది. అప్పుడు మీరు పంచాంగంలో వృశ్చిక రాశికి ఎంత ఆదాయం ఎంత ఖర్చు అని గమనించారనుకోండి, 8 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చు ఉంటుంది. ఎంత? 8 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చు ఉంటుంది. అప్పుడు కొంచెం నిరాశ ఎదురవుతుంది, నిస్పృహ కూడా వస్తుంది. అమ్మో, 8 ఆదాయమేనా, ఖర్చు చూస్తేనా 14 ఉంది, మిగతా 6 భాగాలు ఎట్లా, ఏమిటి అని కొంచెం మల్లగులాలు పడుతుంటారు, అంతే కదా. మీరు ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదా. ఆ ఫిగర్స్ని నమ్మకండి, అవి బోగస్ ఫిగర్స్. ఒక పంచాంగకర్తగా, భారత ప్రభుత్వ ఆమోదించినటువంటి దుర్గణిత పంచాంగకర్తగా తెలియజేస్తున్నాను. నేను గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను. రాబోయే సంవత్సర పంచాంగంలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఈ పంచాంగంలో చెప్పేటువంటి ఆదాయాల వ్యయాలు పెద్ద కట్టు కదా, పెద్ద బోగస్, పెద్ద మోసము. ఎట్లా మోసం అది కూడా తెలియజేస్తాను. కలియుగ ప్రారంభం తగ్గించి కలియుగం ఎండయ్యేంత వరకు ఉగాది పండుగలు వస్తుంటాయి ప్రతి సంవత్సరం. ఒక్కొక్కసారి సోమవారం వస్తుంది, ఒక్కొక్కసారి మంగళవారం వస్తుంది, ఒక్కొక్కసారి బుధవారం వస్తుంది. వారంలో ఏదో ఒకరోజు ఉగాది వస్తుంటుంది కదా. అయితే రేపు వచ్చి ఉగాది ఎప్పుడు వస్తుంది? మంగళవారం నాడు వస్తుంది. ఎప్పుడైనా సరే ఉగాది మంగళవారం నాడు వస్తే వృశ్చిక రాశి జాతకులకి 8 ఆదాయము 14 ఖర్చు అవుతుంది. వారం మారితే ఇది కూడా మారుతుంది. అంటే ఈ 8 ఆదాయము 14 ఖర్చు అనేది వారాన్ని బట్టి ఉంది తప్ప లోపల ఉండేటువంటి గ్రహ సంచారాలను బట్టి కానే కాదు. ఇది బూటకం కాదా? మరి లోపల సంవత్సరం మొత్తం మీద అంటే చైత్ర దగ్గర నుంచి పాల్గొన మాసం దాకా సూర్యగ్రహణాలు ఎక్కడున్నాయి, చంద్రగ్రహణాలు ఎక్కడున్నాయి, కనపడే గ్రహణాలు ఎక్కడున్నాయి, తర్వాత ఆ గ్రహణం యొక్క పరంపర ఎలా ఉంది, ఏ స్థాయిలో గ్రహణం ఉంది, చాతుగ్రహ కూటం ఉన్నాయా, పంచగ్రహ కూటం ఉన్నాయా, శనికుజుల ఘర్షణలు ఎలా ఉన్నాయి, రవిశనుల సంఘర్షణలు ఎలా ఉన్నాయి, కుజరాహుల సంఘర్షణలు ఎలా ఉన్నాయి, కుజకేతుల పిశాచ యోగాలు ఎట్టున్నాయి, ఆ తర్వాత నాగదోషాలు ఏమైనా తగులుతున్నాయా, కాలసర్పయోగాలు తగులుతున్నాయా, ఇన్ని ఉంటాయి. కొండవేటి చాంతాలంతో ఉంటే వ్యతిరేక గ్రహస్థితులు, అరిష్ట యోగాలు ఉంటాయి. ఈ అన్ని అరిష్ట యోగాల్ని లెక్కించి వాటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకుంటూ ప్లస్లు ఇన్ని ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, కనుక ఈ రాశి వారికి ఈ స్థానం నుంచి ఆ స్థానంలో సమస్యలు ఉన్నాయి లెక్కించి దాన్ని బట్టి డిసైడ్ చేసి కొండంతవి ఎలికని పట్టిన చందంగా, అయ్యా వృశ్చిక రాశి జాతకులారా మీకు ఇన్ని అనుకూలతలు ఉన్నాయి, ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి, కనుక ఈ అనుకూలతల వలన ఇవి ఉన్నాయి, ప్రతికూలత ఈ నష్టాలు ఉన్నాయి, వెరస్ అన్నీ లెక్క వేసి కింద అవుట్పుట్ అంతా తీస్తే చిట్ట చివరికి ఒక పర్సెంటేజ్ వస్తుంది, అంతే కదా. ఆ పర్సెంట్ ఎంతంటే 40% మాత్రమే మీకు మిగులుతుంది. ఎప్పటి నుంచి? జనవరి 1 డిసెంబర్ 31. మళ్ళా రేపు ఉగాది రాగానే మళ్ళీ పర్సెంటేజ్ చెప్తా. కనుక ఆదాయాన్ని చూసి మోసపోకండి, వ్యయం చూసి భయపడకండి. మీరు 8, 14 చెప్పేటువంటి పంచాంగాలు ఉండే ఆదాయ వ్యయాలు ఇవి బూటకాలు. ఒక 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అందరి పంచాంగకర్తలకి ఈ విషయం అంతర్గతంగా తెలుసు. అందరికంటే వయసులో నేనే పెద్దవాడిని. ఎవరో ఒకరిద్దరున్నా కూడా పంచాంగం రాయలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈ రహస్యాన్ని ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాను, ఇంకా చెప్పక తప్పదు, చెబుతున్నా. కనుక ఆదాయ వ్యయాలు చూసి నివ్వెరపోకండి. సో మీకు ఈ 2024వ సంవత్సరం అంటే మొత్తం 366 రోజుల పాటు జరుగుతుంది. ఈ 366 రోజుల్లో 99 రోజులు శోభకృతనామ సంవత్సర ఉగాది చివరి రోజులు ఉంటాయి. ఆ తర్వాత 267 రోజులు రాబోయే నూతన సంవత్సర ఉగాది ప్రారంభ రోజులు ఉంటాయి. వెరసి
99 ప్లస్ 267 = 366 అంటే 2024 సంవత్సరం. కనుక ఈ అన్ని వ్యతిరేక గ్రహస్తులు ఉన్నాయి కనుక వాటిని లెక్క వేసి చిట్ట చివరికి కొండంతో వెలికిన పట్టగా ఎంత వచ్చిందంటే 40% మాత్రమే వృశ్చిక రాశి వారికి లబ్ధి కనపడుతున్నది. 40% అది ఫైనల్ చేసింది. ఇకపోతే సంవత్సర ప్రారంభం నుంచి మే నెల దాకా కొన్ని వ్యతిరేక గ్రస్తులు ఉన్నాయి. శనికుజులు పరస్పర శత్రువులు అంటే పాపగ్రహాలు. పైగా మీకు అర్ధాష్టమంలో శని జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శని ఎప్పటిదాకా ఉంటుంది? రాబోయే 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ వరకు ఉంది. ఆ తర్వాత తెల్లవారితే ఉగాది పండగ అప్పుడు కూడా. కనుక ప్రస్తుతం జరిగే అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఉంటుంది. మరి ఇవన్నీ లెక్కేసుకోనక్కర్లే. దీంతోపాటు ఏమిటంటే కొంతవరకు ఈ వ్యతిరేక గ్రహస్తులు ఉన్నాయి కనుక వీటికి ఒక మంచి పరిహారం. శనికుజుల సంఘర్షణలు, కుజరాహుల కలయికలు, తర్వాత కుజశనుల కలయికలు, రవిశనుల కలయికలు, రవిరాహుల కలయికలు, రవికేతువుల కలయికలు, అబ్బబ్బో చాలా ఉన్నాయి. పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు. ఏప్రిల్ 8వ తేదీ ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ? మీ రాశికి పంచమ స్థానంలో. అలాగే మీ రాశికి లాభస్థానంలో ఆగస్టు 2వ తేదీన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణాకార సూర్యగ్రహణం. కనుక వీటిని బేరీజ్ వేసుకుంటే ఇంత వచ్చింది. కనుక ఒక మంచి పరిహారం అనేది పాటించాలి. ఆ పరిహారం ఏమిటంటే జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి కనుక ఆ సంక్రాంతి దగ్గర నుంచి 1-2 వారాలు మిస్ అయినా పర్వాలే. మే 31వ తేదీ వరకు వారం 16 గింజలు ఉదయాన్నే నిద్రలేవంగానే దంతధావనం బ్రష్ చేయగానే ఆ గింజలు తినండి. కావాలంటే మంచినీళ్ళు తాగండి. ఈ రాత్రికి నానబెడితే 2వ రోజు ఉదయాన్నే నానుతాయి. ప్రతిరోజు తినాల్సిన అవసరంలా వారానికి ఒక్కరోజు మాత్రమే తినాలి. అది ఎప్పుడెప్పుడు తినాలనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. అది వినడానికి ప్రయత్నించండి. ఇక మొత్తం 8 పాయింట్లు తెలియజేస్తాను. అందులో మొదటి పాయింట్ ఎప్పుడంటే జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఉండేటువంటిది ఏంటంటే ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కగా ఫేవరబుల్గా అనుకూల వాతావరణంతో, చక్కని విశ్వాసంతో, మెరుగైనటువంటి లబ్ధితోటి, మామూలు లబ్ధి కాదు మెరుగైన లబ్ధి, అనుకూలతలు చక్కగా ఉంటాయి, వ్యతిరేకలు తక్కువ ఉంటాయి. అనుకూలతలు చక్కగా ఉంటాయి, వ్యతిరేకలు తక్కువ ఉంటాయి. అవేం చెప్పుకోదగినటువంటి వ్యతిరేక కాదు. కనుక అటు కెరీర్, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహస్థానం, ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు, ఇక పై అధికారులతో ఉన్నటువంటి మధ్య సంబంధ బాంధవ్యాలు, శుభకార్య పరంపరలు అన్నీ కూడా చక్కగా డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఉన్నది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 13వ తేదీ దగ్గర నుంచి మార్చి 14వ తేదీ వరకు ఉండేది ఏంటంటే ఇక్కడ కొద్దిగా మైనస్ తొంగి చూస్తుంది. మీరు ఉద్యోగమో వ్యాపారం ఏదో చేస్తుంటారు. మీ ఉద్యోగ వ్యాపారాల్లో రక్త సంబంధీకుల ప్రమేయం ఉండకుండా చూసుకోవాలి. సహజంగా మీ అన్నయ్య కానీ, మీ తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లితో కానీ చెప్పేటప్పుడు అమ్మ ఇలా ఉంది, అలా ఉంది, అన్నయ్య ఇది అంటే, అరే అక్కడ వద్దు కానీ ఆ స్టేషన్ బాగలేదు కానీ పలానా చోట ట్రాన్స్ఫర్ చేయించుకో, నేను చెప్తున్నాగా అక్కడ చేయించుకో. వాళ్ళ మాట గుడ్డిగా నమ్మి మీ ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. అంటే మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రక్త సంబంధిక ప్రమేయం ఉండకూడదు. నిర్మోహమాటంగా నేను తెలియజేస్తున్నాను. ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రమేయం ఉందంటే మొదటికే మోసం వస్తుంది. అసలే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 దాకా డబుల్ మైనస్లో వ్యవహారం ఉంది. ఇప్పుడు కనుక ఇలాంటి స్థితిగా వచ్చి వారి మాట నమ్మితే, విశ్వసించి ముందుకు వెళ్తే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక మూడవ పాయింట్కి వెళ్తే, మూడవ పాయింట్ డేట్ ఎప్పుడంటే మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఉన్నటువంటి మొత్తం డేస్ అంతా కూడా సవ్యంగా గడిచిపోతుంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు ఉంటుంటాయి. సో అద్భుతంగా రాణించకపోయినప్పటికీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉంటుంది. డెవలప్మెంట్స్ పెద్ద గొప్పగా లేకపోయినా పరిస్థితులు ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. కనుక ఏదైనా ఆనందంగా
ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వచ్చాయి అని అనుకుంటుంటారు. ఎక్కడ ఈ 3వ పాయింట్లో. ఈ 3వ పాయింట్ ఎప్పటి నుంచి? మార్చి 15 నుంచి ఏప్రిల్ 22వ తేదీ. ఆ సమయంలోనే ఉగాది వస్తుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది వస్తుంది. సరే, క్రోధినామ సంవత్సరం ఉగాది. దానికి ముందు రోజు అంటే ఏప్రిల్ 8వ తేదీన పాల్గొన అమావాస్య. ఆ రోజునే ఒక సంపూర్ణ సూర్యగ్రహణం అనేది సంభవిస్తున్నది. ఎక్కడ సంభవిస్తుంది? మీకు పంచమ స్థానం సంభవిస్తుంది. దాని ప్రభావం 15 రోజుల తర్వాత నుంచి అది కొంత ఉంటుంది. వాస్తవంగా 6 మాసాలు ఉంటుంటుంది. ఒక్కోసారి తక్కువ కూడా ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది. కనుక దీని ఇంపాక్ట్ 4వ పాయింట్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి. ఇక 4వ పాయింట్ ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అక్కడ ఏంటంటే కొంచెం ఆర్థికంగా వెసులుబాటు తక్కువ, సంతానం మీద ఘర్షణ ఉండే అవకాశం ఉంది. మీకు ఇష్టం లేనటువంటి పని సంతానం చేసిన కారణంగా మీరు కొంచెం ఆవేశం పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మీ సరైన శ్రద్ధ పెట్టని కారణంగా వారు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సంతానం అనగానే వారి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, వారి ఉద్యోగాలు ఉండొచ్చు, వారి వివాహం ఉండొచ్చు. మీ మాటకి ఎదురు చెప్పేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి అలా ఎదురు చెప్పిన కారణంగా మీరు మాట పెరిగి నీ ముఖం నేను చూసేదిలే, నా దగ్గర రావద్దు పో అని కూడా మీరు అనేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అది ఒక విధంగా మైనస్ పాయింట్స్ అంటూ వస్తుంటాయి. దీంతోపాటు ఇతర అంశాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ అవి గొప్పగా చెప్పుకోదగినవి కాదు. ఇది ఎంత ఎందుకు వస్తుందంటే ఈ ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ దాకా ఆ గ్రహణ ప్రభావం యొక్క పరిస్థితి ఇక్కడ కనపడుతుంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా సంతానం మీద కోప్పడకుండా వారిపైన సరైన శ్రద్ధ పెడుతూ మీ ఆలోచనలు ఏమిటో వారికి చెప్పి వారి నిర్ణయాలు కూడా మీరు తెలుసుకొని ఇరువురు కలిసి సయోధ్యతగా ఎలా చేద్దాం ఏమిటి అని ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటే కొంత మైనస్ పాయింట్స్ తగ్గించడానికి అవకాశాలంటూ ఉంటాయి. ఇక నెక్స్ట్ 5వ పాయింట్ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు నెల 15వ తేదీ వరకు. జూన్ 1 నుంచి అంటే జూన్ అంతా 30 రోజులు, జూలై 31 రోజులు, ఆగస్టు 15 రోజులు అంటే 2 మాసాల 15 రోజులు, 2.5 months. ఈ 2.5 months బ్రహ్మాండంగా విరాజిల్లుతుంటుంది. దేంట్లో? అన్నింటిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీలలో, సంతాన చదువులు, సంతాన సంబంధ శుభకార్యాలు కావచ్చు, వారి ఎడ్యుకేషన్ కావచ్చు, వారి ఉద్యోగాలు కావచ్చు, మీ ఆరోగ్యాలు కావచ్చు, గృహ నిర్మాణాలు కావచ్చు, గృహ కొనుగోలు కావచ్చు, గృహ అమ్మకాలు కావచ్చు, వాహన విషయాలు కావచ్చు, రిలేటెడ్ టు ఎనీవన్ ఏదైనా సరే మీకు అనుకూలతలు చక్కగా ఉంటాయి. పైగా కొద్ది గొప్ప అనుకూలత దాదాపు 55 నుంచి 65-70% దాకా అనుకూలతలంతా ఈ 2.5 నెలలు ఉంటాయి. కనుక చాలా సందడిగా ఉంటారు, కొంచెం హడావిడి చేస్తుంటారు. బట్ కొంతవరకు ఏంటంటే కొంచెం నెమ్మదిగా ప్రతి విషయాన్ని ఆలోచన చేసి ఆ తర్వాతనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ ఇక 6వ పాయింట్కి వస్తే ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పరిస్థితిలో ఎక్కడో తేడా కొడుతుంటుంది. మీరు ఊహించేది ఒకటి, జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కనుక మీరు చెప్పిన మాటలకి కొంతమంది విలువ, అంతమంది ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు విలువ ఇవ్వకుండా ఉంటారు. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అంతకుముందు దాకా ఉన్నటువంటి పరిస్థితులకి సడన్గా ఆగస్టు 16 సెప్టెంబర్ 16 దాకా ఉన్న పరిస్థితులకి తేడా ఉంటుంది. ఈ తేడా చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. పోయిన నెల 10 రోజుల క్రితం ఇలా ఉంది, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారే, మీలో ఏదో తేడా ఉందని ఎదుటివారు ఇట్టే పసిగట్టేస్తారు. ఒక్కోసారి మీరు మాట్లాడకపోయినా మీ యొక్క హావభావాలు చూసి ఏదో ముభావంగా ఉన్నట్టున్నారు ఈ వ్యక్తి, ఏమిటో నా మీద కొంచెం శీతకరణ వేశారేమోనే, ఏమిటో నేనంటే ఆయనకు పడ్డదో ఏమిటో అని అనుకుంటారు. కనుక ఇది అట్లా చిరిగి గాలివాన అవుతుంది. ఒక్కోసారి మీరు మౌనంగా ఉన్నా కూడా ఇబ్బందే, అతిగా మాట్లాడిన ఇబ్బందే, మామూలుగా మాట్లాడిన ఇబ్బందే. ఎప్పుడు మాట్లాడిన ఉన్నపలంగా మాట్లాడుతుంటే ఏదో ఆశించి వచ్చినట్టున్నాడు ఈ మహానుభావుడు, ఈయన్ని ఎక్కడ వాత పెట్టాలి అక్కడ వాత పెట్టాలనుకుంటారు.
కనుక ఏదేమైనా ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 దాకా పరిస్థితులు అనుకూలంగా లేవు. నెక్స్ట్ 7వ పాయింట్, సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ దాకా, సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 దాకా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది కొంత అనుకూలతలు ఉంటాయి. ఎవరి ప్రమేయం లేకుండా కూడా చకచక పనులు అయిపోతుంటాయి. అది జాబ్ విషయంలో కావచ్చు, వ్యాపార లావాదేవీల్లో కావచ్చు, ముఖ్యంగా లబ్ధి పొందేటువంటి చోట అంతకుముందు ఎవరైనా ఏమంటే కొంచెం హెల్ప్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి అని మీరు అడిగి ఉండొచ్చు అనుకో. ఇప్పుడు అడగాల్సిన అవసరం లే, అడగకుండానే లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. అంటే మీ క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ పాయింట్ చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జనవరి 15వ తేదీ నుంచి మీరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలనే ఒక మనసులో ఒక చెడు ఆలోచన మీ భావం మనసులో పడుతుంది. అదే మిమ్మల్ని దెబ్బేస్తుంటుంది. ఎందువల్లంటే మీ రాశికి అధిపతి కుజుడు, ఆ కుజుడే శనితో కొంతకాలం కలుస్తాడు, ఆ తర్వాత రాహుతో కలుస్తాడు, శని చేత చూడబడతాడు. చాలా ఉన్నాయి వ్యతిరేకతలు. అందువలన మనసులో చెడు భావంతోనే కొంత చెడు ఆలోచనతో అప్పుడప్పుడు ఉంటుంది ఆలోచన. ఆ ఆలోచన వలన ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలేమో అనేటువంటి ఆలోచన మీ మనసులో ఉంటే మీరే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. అందువల్లనే 40% తగ్గిపోతున్నది. కనుక ఈ సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 దాకా ఉండేటువంటిది అంటే పర్వాలే, బండి బాగానే వెళ్ళిపోతుంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ ఎవరి ప్రమేయం లేకుండానే అమ్మయ్య ఇది నా గొప్పతనమేమోనే అని మీ అంతటా మీరే సంతోషపడుతుంటారనమాట. వాస్తవంగా మీ గొప్పతనం అనుకోవద్దు. అక్కడ గ్రహచారాలు అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు గొప్పతనం అనుకుంటున్నారు. గ్రహచారాలు అనుకూలంగా లేకపోతే తడిగుడ్డేసుకుని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 దాకా వెళ్ళిపోతుందని చెప్తుంటే మధ్యలో ఒక పాయింట్ ఉంది. అదేమిటంటే అక్టోబర్ 2వ తేదీన మీకు లాభస్థానంలో, మీకు 11వ స్థానంలో ఒక సంపూర్ణ కంకణాకార సూర్యగ్రహణం ఉంది. అందుచేత దాని ప్రభావం ఆ గ్రహణం జరిగిన 15 రోజుల తర్వాత వస్తుంది. అక్టోబర్ 2వ తేదీ అంటే ఆ తర్వాత 15 రోజులు అంటే అక్టోబర్ 17వ తేదీ. సో ఇప్పుడు 8వ పాయింట్లోకి వస్తే అక్టోబర్ 17వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా ఆ సూర్యగ్రహణ ప్రభావం వలన ఏర్పడే మైనస్కు సంబంధించిన 8వ పాయింట్. కనుక ఇక్కడ ఏదో లోపం వెంటాడుతుంది. ఆ లోపం మీకు అర్థం కాకుండా ఉంటుంది. ఒక్కోసారి ఏమిటంటే లైఫ్లో అంతా ఆటుపోట్లు, అస్థిరతలు, మీ ఆలోచనలంతా తడబడుతుంటాయి. మీరు చెప్పే మాటలు కూడా ఒకసారి తడబడుతుంటారు. ఎంత ప్లాన్గా మీరు రాసుకొని చదువుకొని బట్టి కుట్టుకు వచ్చి మాట్లాడినా ఎక్కడో ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. దీనికి తోడు ఫ్రీక్వెంట్గా మీ యొక్క ఐడియాస్ మారుస్తుంటారు. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటు వెళ్దామా, ఇటు వెళ్దామా అనేటువంటిది. దీనికి తోడు కొంచెం షుగర్ లాంటిది, బీపీ లాంటిది ఉందనుకోండి, అదేదో నేనున్నానంటూ అవి కూడా కొంచెం పైకి వస్తుంటాయి. కనుక అనారోగ్యం కూడా కొంచెం పెరిగే అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం తగ్గే సూచనలు ఉన్నాయి. ఇకపోతే ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు కొంచెం లోపాలంటూ వస్తుంటాయి. అన్ని పాయింట్లో కొంచెం లోపాలే. ముఖ్యంగా ఆర్థికంగా చాలా లోపం ఉంటుంది. ఇదంతా గ్రహణ ప్రభావం అని ఇట్టే పసిగట్టవచ్చు. అందుచేత అనేక వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి. దీనికి తోడు అర్ధాష్టమ శని జరుగుతుంది. అందువల్ల మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ, ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ఈ పరిహారం పాటించండి. ఆ పరిహారం జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు దగ్గర నుంచి మే 31వ తేదీ దాకా వారం శనగ గింజల్ని, నానబెట్టిన శనగ గింజల్ని దంతధావన కాగానే తినేసి అని మంచిని తాగండి. మంచిని తాగాలనుకుంటే తాగండి. కాఫీ టీలు ఒక పావు గంట అరగంట తాగండి. ఇంతకీ ఎప్పుడు తినాలా? వృశ్చిక రాశిలో జన్మించిన విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు బుధవారం రాత్రి నానబెట్టుకొని గురువారం తినండి, విశాఖ వారం. ఇక అనురాధ నక్షత్ర జాతకులు శుక్రవారం రాత్రి నానబెట్టుకుని శనివారం ఉదయాన్నే తినండి. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మంగళవారం నానబెట్టుకుని బుధవారం తినండి. ఇది మరొకసారి చెప్తాను. విశాఖ వారు గురువారం తినాలి, అనురాధ వారు శనివారం తినాలి, జ్యేష్ఠ నక్షత్రం వారు బుధవారం తినాలి. ఆ విధంగా కనుక
జనవరి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా వారం వారం తింటుంటే కొంతవరకు మీకు మానసికంగా సంతోషంగా ఉండటమే కాకుండా కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. మీరు గట్టున పడేటువంటి అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ పంచాంగంలో ఉండేటువంటి 8 ఆదాయం 14 ఖర్చు చూసి గుండెలు బాదుకోవద్దు. అవి బూటకము, వాటిని నమ్మవద్దు. చాలా క్లారిటీగా చెప్పాను. కనుక శాస్త్రీయంగానే అది తప్పు. కేవలం వారాన్ని చూసి ఆదాయం వేయమని చెప్పేది ఏంటి? ఇంటర్నల్గా ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ చూసి అప్పుడు దాని ఫలితం చెప్పాలి. ఉదాహరణకు మీరు జాతకం తీసుకొచ్చారు, సోమవారం జాతకం తీసుకొస్తే ఫలితం ఇట్లా ఉంటుంది, మంగళవారం జాతకం చూస్తే ఇట్లా ఫలితం ఉంటుందని చెప్తామా? చెప్పం. ఆ జాతక చక్రంలో ఎలా ఉందో చూసి దాని ప్రకారం ఫలితాలు చెప్పాలి. అలాగే సంవత్సరం ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ చూసి ఆదాయం వ్యయం చెప్పాలి తప్ప గుడ్డిగా ఈ వారం వచ్చిన ఇంత ఆదాయం అంత వ్యయం ఉంటుందని చెప్పటము అది తప్పు, శాస్త్రీయం కానే కాదు. దాన్ని నమ్మకండి. శుభం.